ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టి చంద్రబాబు నాయుడు గారు నా పేరు సృష్టించి చాలా సంతోషం. ఆ తల్లి సేవ చేసుకోవడం, బొర్రా రాధాకృష్ణ అంటే ఎవరికి తెలియదు, గాంధీ అంటేనే తెలుసు. ఎందుకని అందరూ ఆ గ్రామస్తులంతా ఇంట్రా పత్తాకి కూర్చున్నాను. క్రౌడ్ మేనేజ్మెంట్ అసలు మీరు ఎలా చేస్తున్నారు? ఇంకా భక్తులు పెరిగారు. ఎందుకంటే 12 to 2 లోపు ఎక్కువ చోపు నిలబడే ఉంటాయి. ఈ టెంపుల్కి ఆదాయం పర్ డే 20 lakhs. వెండి కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ, డాలర్స్ కానీ సుమారుగా 10 దేశాల డాలర్స్ వేస్తారు. కొంతమంది ఆలయానికి సంబంధించి కమర్షియల్ అవుతుందని, అలాగే ముఖ్యంగా టికెట్స్ విషయంలో 300 ఉండేదాన్ని 500 చేశారు. ఒకసారి మీరు వెళ్ళి చూడండి ధర్మదర్శనం ఎంత బాగా ఉంటుందో. నేను తీసుకెళ్తాను ధర్మదర్శనం, ఎంత బాగా ఆ తల్లిని దర్శించుకోవచ్చు. చాలా ఇష్టపడతాను ధర్మదర్శనం అంటే. నేను అంత బాగా క్లియర్ కనిపించింది. దర్శనాల రూపంలో గండి కొడుతున్నారు విమర్శలు కూడా ఎక్కువగా. మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా మీరు 6 ఎవరన్నా వస్తే లేదు అని చెప్పి మీరు షూట్ చేయండి ఎక్కడైనా సరే. ఏదైనా తప్పు చేయకుండా మీరు పర్సనల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అది చేసినంత మాత్రాన దాని రెస్పాన్సిబిలిటీ, దానికి పనిష్మెంట్ చైర్మన్ అంటాం కరెక్ట్ కాదు. వాళ్ళ మీద చర్య తీసుకుంటాం డెఫినెట్ గా. ఇది కూడా అంతే. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆలయ ధర్మకర్త బొర్రా రాధాకృష్ణ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్ ప్రణాళిక, అభివృద్ధి, అలాగే భక్తుల సౌకర్యాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? దాదాపు ఇప్పటికి ఇంకొక 10 రోజులు అవుతే మీరు ఆలయ ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు కాబట్టి ఎలా అనిపిస్తుంది? ధర్మకర్త చైర్మన్ ఎస్. నాకు మీరు అన్నట్టుగా 11th 6 months ఉన్నట్లే. మరి నాకు మాన్యుడు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నా పేరు సూచించి నన్ను ఈ దుర్గా మల్లేశ్వర వారి టెంపుల్కి చైర్మన్గా నియమించడం చాలా సంతోషం వేసింది. చాలా ఆనందపడ్డాను. మరి ఆయనకి మీ ద్వారా ముందుగా నేను నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి నేను మామూలుగానే భక్తుడిని. నేను ఎప్పుడో ఈ టెంపుల్కి 40 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 40 years నుంచి. నేను కొన్ని రోజుల్లో ఈ టెంపుల్ సంవత్సరం మొత్తం మీద నవరాత్రులు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నవరాత్రుల్లో 9 రోజులు వచ్చేవాడు అప్పుడు నేను. ఆ తర్వాత రూల్స్ మారి జనాభా పెరిగిపోయి బయట వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి 1, 2, 3 రోజులు రావడం జరిగింది. అటువంటి వాడిని నేను రావడం చాలా సంతోషం. ఆ తల్లి సేవ చేసుకోవడం చాలా ఆనందంగా నేను భావిస్తున్నాను. కడుపులో ఒకటి, బయటకు ఒకటి, నాకు కాకుండా ఏదైనా మొహం మీదే మాట్లాడుతున్నారు మీరు బేసిక్ రాధాకృష్ణ గారు. అయితే చెప్పండి, బేసిక్ బొర్రా రాధాకృష్ణ అంటే ఎవరికి తెలియదు, గాంధీ అంటేనే తెలుసు. ఎందుకని? నా విలేజ్ ఫారిన్ విలేజ్ 13 కిలోమీటర్ దూరం ఉంది. మా ఇంటి పక్కనే ఒక పంచాయతీ బోర్డు ముందు ఎప్పుడు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ కి ఒక రాడ్ ఉండి దిమ్ముండి అక్కడ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎక్కువగా నేను అక్కడ కూర్చోవడం వల్ల నోట్లో వేలు పెట్టుకున్నప్పుడు అందరూ ఆ గ్రామస్తులంతా ఇంట్రా పద్దాయి కూర్చున్నావు నువ్వు గాంధీ గారి విగ్రహం దగ్గర అని అంటూ నన్ను అక్కడే ఉంటానని చెప్పి గాంధీ 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 అని అలా పిలుస్తాం వల్ల అది అలాగే స్ప్రెడ్ అయ్యి ఈవెన్ నన్ను కాలేజీలో, డిగ్రీలో లెక్చరర్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ అందరూ కూడా నన్ను గాంధీ అని పిలుస్తాం ఆనవాయితీగా వచ్చేసింది. అందుకని గాంధీ అనే పదమే ఎక్కువ మంది నా పేరుగా తెలుసు. సార్, మీరు ఆలయ చైర్మన్ ఫస్ట్గా జాయిన్ అయిన ఇప్పటి వరకు కూడా మీరు తీసుకున్నటువంటి ముఖ్య నిర్ణయాలు ఏంటి? టెంపుల్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ స్టార్టింగ్ లో నాకు చైర్మన్ ఇచ్చిన తర్వాత నేను వెళ్ళి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి వారు మన చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఆయన ఒకే మాట చెప్పారు, నాకు అందరినీ కలుపుకుని టెంపుల్లో మీరు భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా
వాళ్ళ ఫెసిలిటీస్ చక్కగా వాళ్ళకి ఉండేటట్టుగా ఇది సెంటర్లో ఉన్న దేవాలయం. అమరావతి అంటే ఈ రాష్ట్రంలో మధ్యలో ఉన్న దేవాలయం, ఈ రాష్ట్రానికి మధ్యలో ఉంది. దానివల్ల మీరు చాలా కేర్ఫుల్గా చూడండి టెంపుల్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ కంఫర్ట్స్, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశం మీద అసలు ముందు టెంపుల్లోకి వస్తే వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండాలి. నీట్నెస్ ముఖ్యం టెంపుల్లో. అసలు వాళ్ళ బయట రాష్ట్రంలో ఎలా ఉంటుందో కార్పొరేషన్ ఏరియాలో ఈ టెంపుల్లో కూడా మేము సుమారుగా 200 మందిని పెట్టి డ్యూటీలు మారుస్తూ చాలా నీట్నెస్ గా మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా కూడా మరి సీఎం గారి దృష్టిలో నెంబర్ 1 అనాలంటే చాలా కష్టం. అందుకని ఇంకా మమ్మల్ని నెంబర్ 1 అనలా, ఇంకా 10 అంటున్నారు ఆయన. అందుకని దానికోసం తప్పిస్తున్నాం. నీట్నెస్, నెంబర్ 1 నీట్నెస్ అని. ఆ తర్వాత పైకి వచ్చిన వాళ్ళకి బోర్డులు, ఇక్కడ వివిధ పూజలు ఉంటాయి, మండపాలు ఉంటాయి, దారులు తెలియాలి, శివాలయంకి ఎటు వెళ్ళాలి, అక్కడ ఈ పూజకి ఎటు వెళ్ళాలి, లిఫ్ట్కి ఎటు వెళ్ళాలి, డౌన్కి వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి, కింద కనపడగా నాకు డౌన్ అంటే ఇది అనే బోర్డులు అన్ని కూడా చూసిన బోర్డులు. ఇక్కడ కుంకుమ పూజ అని మరి ఇవన్నీ పూజలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఆ పూజలు కొత్త మండపం కూడా పెట్టాము. మార్నింగ్ హోమాలు జరుగుతాయి, చండీ హోమం అంటారు. అటన్నిటికీ ప్లేసుల్లో ఆ బోర్డులు అనేది పెట్టేసి జరిగింది. బోర్డులు లేకపోతే ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు ఇక్కడికి. నన్ను స్వయంగా అడగడం జరిగింది. నేను ఇక్కడ సిబ్బందితో నడుస్తూ ఉంటే, సార్ నేను చండీ హోమం టికెట్ కొన్నాను, ఒక భక్తుడు నన్ను అడిగాడు. మరి నాకు ఆ దారి తిరిగి అడిగితే సరిగ్గా చెప్పలేదు ఎవరు. నేను ఎత్తుకునేటప్పుడు 5 నిమిషాలు పూజ అయిపోయింది. అక్కడ నేను బాధపడ్డాను. నాకు బోర్డులు పెట్టేసింది సార్ అంటే నేను వెంబడే యువ గారికి చెప్పి, సిబ్బందికి చెప్పి బోర్డ్స్ పెట్టండి ఇమీడియట్గా. వేకి అన్ని చోట్ల వాష్రూమ్స్ కూడా, ఇప్పుడు వాష్రూమ్స్ కూడా నెంబర్ 1గా తీసుకుంటున్నాం. డెఫినెట్ గా ఫ్యూచర్ లో వాష్రూమ్ చాలా బాగుంటాయి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాం. కొత్తవి కూడా ప్లాన్ చేస్తున్నాం. అది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. 2 గంటలు, 3 గంటలు, 4 గంటల నుంచి అటు జర్నీ చేసి వస్తారు మా వాళ్ళు. వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇవ్వాల్సిన అవసరం మనం దేవస్థానంలో. అది కూడా కేర్ తీసుకుంటాను నేను ఇక్కడ. అట్లాగే ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మ్యాట్లు, సమ్మర్ వచ్చింది, పందిళ్ళు, ఇటువంటి అన్ని కూడా కాళ్ళు కాకుండా నిత్యం మేము భక్తులు ఇక్కడ టెంపుల్లో తిరుగుతూ వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో ఎలా చేయాలి, మనం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఎంత త్వరగా దర్శనం అవ్వాలి, క్యూ లైన్ లో మనకి ఎక్కువసేపు నిలబడితే మనం ఏం చేయాలి, దాని మీద మేము నిర్ణయం తీసుకుంటాను నేను. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కనకదుర్గమ్మ ఆలయంకి ఇప్పుడున్నటువంటి సో దానికి సంబంధించి పీక్ డేస్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో టీటీడీ తర్వాత అంత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ ఏదంటే అది ముఖ్యంగా కనకదుర్గమ్మ టెంపుల్. అయితే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన వారంతా కూడా ఇటు అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించుకోవడం, లేకపోతే అమ్మవారి ఆలయానికి వచ్చినటువంటి వారు మళ్ళీ తిరుపతికి వెళ్ళి దర్శించుకోవడం. అంటే ఈ టైంలో పీక్ క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో క్రౌడ్ మేనేజ్మెంట్ కి అసలు మీరు ఎలా చేస్తున్నారు? యాక్చువల్గా ఒకప్పుడు గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చింది ఈ జనాభా దర్శనం అనేది. ముఖ్యంగా నేను గమనించింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా భక్తులు పెరిగారు. ఎందుకంటే అక్కడ దేవాలయంలో ఫెసిలిటీస్ పెరుగుతాయి, మంచిగా దర్శనం అవుతుంది అనే నమ్మకం భక్తుల్లో కలిగింది. దానికోసమే పెరిగారని నేను అనుకుంటాను. మాస్టర్ నేను అన్ని దేవాలయాలు పెరిగారు. దాని ప్రకారమే ఒకప్పుడు ఇక్కడ 10,000, 20,000 మంది వచ్చేవాళ్ళు. అటువంటిది వాళ్ళ ఫ్రైడే, సాటర్డే, సండే 50,000 తగ్గట్లేదు. 50 అంటే రష్. మాకు పార్కింగ్ కోసం సరిగ్గా లేవు. దాని నిమిత్తమే మధ్యాహ్నం అవసరం అయితే అంతరాలయం 1 గంట 2 గంటల అంతరాలయం స్పీడ్ అవడం కోసం లంచ్ టైంలో ఎవరిని కూడా 12 to 2 లోపు ఎక్కువసేపు నిలబడకూడదు లైన్ లో. వాళ్ళ కోసం కేర్ తీసుకుని అంతరాలయంలోకి ఆపి అవసరమైతే స్పీడ్ దర్శనం చేస్తున్నాం. ఇంకా ముందు ఈ రష్ కు తట్టుకోవడానికి వీలుగా చాలా ప్లాన్ చేస్తున్నాం మేము. పార్కింగ్ వ్యవహారం కానీ ఒక 500 కార్ పార్కింగ్ పెడదాం అనే ఆలోచన గవర్నమెంట్ ఉంది. డెఫినెట్ గా గవర్నమెంట్ సూచించడం జరిగింది. గవర్నమెంట్ దీని మీద ప్లాన్ చేస్తున్నారు, అది చేస్తాము. అలాగే భక్తులు ఎండ వాన ఇబ్బంది లేకుండా క్యూ కాంప్లెక్స్ కడదాం ఒక ప్లానింగ్ లో ఉంది గవర్నమెంట్. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వంలో ఆ 2 కూడా మేజర్ కావాలి టెంపుల్ కి. టీటీడీ గ్రహాల్లో కూడా కనకదుర్గమ్మ టెంపుల్ ని తీర్చిదిద్దాలి అన్నట్టు ప్రణాళిక రచిస్తున్నారు అని చెప్పేసి విన్నాము. చెప్తున్నటువంటి విషయాలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సో ఫర్దర్ గా ఇదంతా ఎప్పుడు కంప్లీట్ అవ్వచ్చు? యాక్చువల్గా ఇప్పుడు లడ్డూ తయారీకి టీటీడీ తరహాలోనే మిషనరీ ద్వారా లడ్డు చేయడం కోసమని ఎవరైతే ఎక్విప్మెంట్ అంతా సప్లై చేశారో టీటీడీకి, వాళ్ళ ద్వారానే మేము
ఆల్రెడీ లడ్డూ పోటు అంటారు దాన్ని. లడ్డూ తయారయ్యే స్థలాన్ని లడ్డూ పోటు. టెంపుల్ పక్కనే ఉంది. బిల్డింగ్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది, 20% ఉంది. దాంట్లో తయారు చేస్తాం లడ్డు. జనాలు మామూలుగా చేయడం కాకుండా మిషనరీతో అన్ని ఐటమ్స్ కలపడం చేయటం అది ఒక జరుగుతుంది. అది సుమారుగా 2-3 నెలల్లో ఆ లడ్డు పోటీ అనే బిల్డింగ్ని మేము ఓపెన్ చేస్తాము. అలాగే మనకి అన్నదాన సత్రం, మనం ఈ భక్తులందరికీ కూడా ప్రతిరోజు సుమారుగా 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తాం. మంచి భోజనం ఇక్కడ. దానికి కూడా కొత్త బిల్డింగ్ కట్టాం ఎదురుగా టెంపుల్. అది కూడా ఆ తయారీ కూడా దానికి కొత్త ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఇంకా క్వాలిటీగా ఫుడ్, ఇంకా బెటర్గా ఫుడ్ తయారు చేయడం కోసం అని చెప్పి ఎక్విప్మెంట్ దానికి కూడా ప్లాన్ చేసాం. అది కూడా సైమల్టేనియస్ గా దీంతో పాటే ఓపెన్ అవుతుంది. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే నిత్యం భక్తులు ఇక్కడికి వచ్చి చాలా మందికి తెలుసు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి లడ్డూలు కొంటారు. ఆ లడ్డు దుర్గాదేవి లడ్డూలు అంటే భక్తితో తీసుకెళ్ళి పక్కన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇస్తారు. మన క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. 5 days లడ్డు ఏం పాడకుండా ఉంటుంది ఇక్కడ దుర్గా టెంపుల్లో. ఆ లడ్డు తీసుకెళ్తారు. ఆ లడ్డు క్వాలిటీ కోసం ట్రై చేస్తున్నాం. అలాగే భోజనాలు చేయడం కోసం చాలా మంది తెలిసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తుల్లో చాలా దూర ప్రాంతాల్లో అందరూ కూడా మంచి ఇక్కడ ఫుడ్ పెడతాం. మేము 2 కూరలు, ఒక సాంబారు, ఒక పులిహార, ఇవి అన్నీ కూడా మేము మంచి మజ్జిగను ఇవన్నీ పెడతాము. దానికోసం కూడా అతి త్వరలో చేయబోయే కార్యక్రమాలు ఇవి. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది తండ్రులు దుర్గమ్మ ఆలయానికి తరలి వస్తున్నారు. ఈసారి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు? యాక్చువల్గా నేను దసరా ఉత్సవాల్లోనే వచ్చాను టెంపుల్ చైర్మన్ గా. మరి అంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా కొన్ని లక్షల మంది 11 రోజులు ఉత్సవం చేశాము మనం మేము. ఆ 11 రోజులు 20 lakhs పీపుల్ వచ్చారు. నెవర్ బిఫోర్, అది చెప్పలేదు. ఎందుకోసం అంటే అది మనకు తెలియదు కదా. ఫ్యూచర్లో ఫెసిలిటీస్ బట్టి వస్తారు భక్తులు. మరి అంతమంది అనేది నాకు అర్చక స్వాములు కానీ పండితులు కానీ ఈ దేవాలయ సిబ్బంది చెప్పారు నాతో. ఎప్పుడు అలాగే అంతమంది వచ్చారని. నెంబర్ 1 గా సక్సెస్ చేశాం. అలాగే ఫ్యూచర్లో రేపు వచ్చే ఉత్సవాలు, దసరా ఉత్సవాలని మరి నా ఆంక్ష నేను వచ్చిన తర్వాత ఇది అవసరమైతే స్పెషల్ ఫండ్ పెట్టిస్తుంది గవర్నమెంట్తో. డెఫినెట్ గా ఇంత ముందు ఇప్పుడు లేనట్టుగా బ్రహ్మాండంగా ఒక డెకరేషన్ కానీ, ఒక పోల్ డెకరేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ, భక్తులకి కింద నుంచి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వెహికల్స్ కానీ ఎలా చేయాలి దాని మీద 2 నెలల ముందే ప్లాన్ చేసుకుని ఈసారి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి లైన్లో మంచినీళ్ళు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ, బటర్ మిల్క్ కానీ, బిస్కెట్లు కానీ ఇవ్వడం కానీ వాళ్ళని 2 గంటలు, గంటన్నరలో ఎంత రష్ ఉంటా కూడా చేర్చడానికి మేము ప్లాన్ చేస్తాం. బ్రహ్మాండంగా ఎప్పుడు లేని మేము భక్తులు ఎంతో మంది 1,000 మంది అడుగుతున్నాను. ఎలా ఉందమ్మా, ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? రీసెంట్ గా 3 days పేపర్ అడిగా. ఆ క్లిప్పింగ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. భక్తుల్ని చిత్తూరు నుంచి వచ్చారు, వాళ్ళంతా మధ్యలో కూర్చొని అడిగా ఎలా ఉందామంటే చాలా బాగుందండి, ఇదివరకు కూడా వచ్చామండి సంవత్సరం. అప్పుడు ఇప్పటికి సంబంధం లేదండి, చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి అన్నారు. 2 days బ్యాకే నేను మా యువ గారు పక్కన కూర్చొని అడిగాం. అట్లా వాళ్ళంతా భక్తులంతా చాలా బాగుందండి, ప్రసాదం చాలా బాగుందంటే మేము చాలా ఆనందపడతా ఉంటాను. నేను అలాగే అనిపించాము నా కోరిక. బాబు గారి కోరిక కూడా అదే మేము భక్తుల్ని మెప్పించి వాళ్ళతో బాగుందంటే ఆ రోజు మాకు హ్యాపీగా ఉంటుంది. అదే నా ఆశయం. ఆలయ ఆదాయం వినియోగం విషయంలో వస్తే ట్రాన్స్పరెన్సీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు? యాక్చువల్గా ఆ తల్లి కోసం, ఆ తల్లి మీద భక్తితో వచ్చే భక్తులు ఈ టెంపుల్ నడుస్తానికి మొత్తం వారే ఇస్తారు. గుండి ద్వారా కానీ, వాళ్ళ పుట్టినరోజు అప్పుడు, పెళ్లి రోజు అప్పుడు చెక్కుల రూపంలో కానీ ఎంతో మంది చైర్మన్ గారు ఎక్కడ అని తెలుసుకోవడానికి వస్తుంటారు. లక్షల రూపాయలు అనగానే మొన్న కూడా ఇచ్చేలేము, లక్షలు ఇస్తారు. లోకల్ పీపుల్ అయితే నాకు తెలిసినాడు ఏం కావాలి అని అడుగుతారు. ఏం కావాలంటే మీ ఇష్టం అంటా. నేను అన్నదానానికి ఇవ్వండి, లేకపోతే పూజలకి ఇవ్వండి, లేకపోతే గోల్డ్ ఆ టెంపుల్ చేస్తానికి ఇవ్వండి, ఇవన్నీ లేకపోతే మనకి గో సంరక్షణ ఉంది మనకి, దానికి ఇవ్వండి, ఇవన్నీ కూడా అడిగితే వాళ్ళ ఇష్టానికి కూడా ఇస్తూ ఉంటారు. టెంపుల్కి ఇబ్బంది లేదు. యావరేజ్ గా ఈ టెంపుల్ కి ఆదాయం పర్ డే 20 lakhs. మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత వచ్చిందంటారు? టోటల్ గానండి
ఆల్మోస్ట్ ఈ 5 నెలల నుంచి మేము 15 రోజులకి 18 రోజులకి 19 రోజులకి మేము హుండీలు అనేది లెక్కింపు చేస్తాం సుమారుగా. ఎందుకంటే కోసం 19 రోజులు నెల దాకా ఎందుకు కాదంటే హుండీలు మరి నిండిపోతే ఇబ్బంది కదా, అందుకోసం మరి ఈ రోజు కూడా మేము 19 రోజులు చేస్తే 3 కోట్ల మాకు సుమారుగా మాకు 40 లక్షలు సుమారుగా వచ్చింది. మాకు వెండి కానీ బంగారం కానీ డబ్బులు కానీ డాలర్స్ కానీ సుమారుగా 10 దేశాల డాలర్స్ వేస్తారు భక్తులు. మరి అది ప్రతిసారి కౌంట్ చేస్తాం. అప్పటికప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా మేము బ్యాంక్ అప్ చెప్తాం. అన్ని కూడా సిస్టమేటిక్ గా జరుగుతుంది. సిబ్బందితో, దేవాదాయ సిబ్బందితో అన్ని డెవలప్. చైర్మన్ గా మీరు ఎదుర్కొంటున్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి? ముందు నా కోరిక కార్ పార్కింగ్ చేయాలని. కార్ పార్కింగ్ సమస్య ఉంది ఇక్కడ, అది తీర్చాలి. ఇంకా భక్తులు పెరగాలి. ఇక్కడి నుంచి రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు కొన్ని వందల మంది రోజు కార్లు వేసుకుని ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వాళ్ళందరికీ కార్ పార్కింగ్ ఇబ్బంది ఉండకూడదు, దూరంగా ఎక్కడ వెళ్ళి పెట్టుకోకూడదు, మన టెంపుల్ పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలి అనే ఉద్దేశంతో ఒక ఐఐటి వాళ్ళతో ప్లాన్ చేయించి కార్ పార్కింగ్ సుమారు 500-600 కార్ పార్కింగ్ ఒక న్యూ టెక్నాలజీతో ఏర్పాటు చేయాలనేది నా ముందు ఆశయం. అలాగే భక్తులందరూ కూడా ఎక్కడో దూరంగా లైన్ లో నిలబడి నడుచుకుంటారట కాదు, టెంపుల్ దగ్గరలోనే కొండ ఆనుకుని క్యూ కాంప్లెక్స్ ఉండాలి వాళ్ళకి అనేది ఆ రెండు నేను చేయగలిగితే మా టెరంలో కనీసం కంప్లీట్ అవ్వకపోయినా స్టార్ట్ చేయగలిగితే చాలా ఆనందపడతాను నేను. అదే నా కోరిక. అదే నేను అడిగేది చైర్మన్ గా మీరు చైర్మన్ అయిన తర్వాత మీరు చుట్టూ పాలిటిక్స్ జరుగుతున్నాయి. సో అలాంటప్పుడు మీరు వాటిని ఏ విధంగా ఛాలెంజింగ్ గా తీసుకుని ఎలా ముందుకు వెళ్తున్నారు? జనరల్ గా చైర్మన్, యువో, టెంపుల్ స్టాఫ్, అర్చకులు, అలాగే పండితులు, ఈ దేవాలయానికి ప్రధానం వీళ్ళు. ఈ దేవాలయం నడిపేది వీళ్ళు. భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు 1 గంట, 2 గంటల, 3 గంటల్లో. నిత్యం ఉండి నడిపేది వీళ్ళు. దీంట్లో కొన్ని పాలిటిక్స్, దీంట్లో కొన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి. అలా ఇంజనీరింగ్ సిబ్బంది ఉంటుంది. ఏ కార్పొరేట్ చేయాలన్నా, ఏది కట్టాలన్నా, ఏది తీయాలన్నా వాళ్ళ యొక్క ప్లాన్ ఉండాలి, వాళ్ళ సహకారం ఉండాలి, వాళ్ళే చేయించేది. కార్పెట్లు వేయాలన్నా, పందిర్లు వేయాలన్నా, పందిర్లు తీయాలన్నా, ఏదైనా సరే సీజన్ సంబంధించి వర్షాకాలం వస్తే ఏం చేయాలి, ఎండాకాలం వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఉంటుంది. దాంట్లో అన్ని దేవాలకు మళ్ళీ కొన్ని నడుస్తాయి. ఎందుకంటే సిబ్బంది అనేది కొన్ని ఏళ్ల తరబడి 30 ఏళ్ల నుంచి మధ్యలో సంవత్సరం 2 ఏళ్ళు వెళ్ళినా మళ్ళీ వస్తూ ఉంటారు ఇక్కడికి. వచ్చి వాళ్ళ ఆధిపత్యం అనేది ఇక్కడ జనరల్ గా ఉంటుంది అన్ని టెంపుల్. ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా కూడా లోకల్ గా నేను తెలిసినట్టు అవడం వల్ల వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏ తప్పులు జరగకుండా సమన్వయంతో నేను చూసుకుంటూ పోతానే ఉన్నాను. అయితే విఐపి దర్శనాల విషయానికి వస్తే సాధారణ భక్తులు బాగా ఇబ్బంది పడుతున్నారని, అలాగే విమర్శలు బాగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. సో వాటి గురించి అంటే దీని మీద ప్రత్యేకంగా స్పందన ఏంటి? విఐపిస్ అనేది ఇప్పుడు కూడా లేకుండా మనం చేయలేము. ఎందుకంటారు మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ లేకుండా చేయగలమా? ఉంటారు అంతా. వాళ్ళ సమయం 2 గంటలు మేము వాళ్ళందరికీ లైన్లో రావాల్సిందే అని నుంచోబెట్టగలుగుతామా? నుంచోబెట్టడం. 2 గంటలు అంటే వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి. కలెక్టర్ గారు వస్తాడు, ఆయన గంట సేపు లైన్లో పెట్టలేం కదా. 5 నిమిషాలు ఆయన వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే చాలా ఇబ్బంది, ఎన్నో పనులు పోతాయి. ఆయనకి సిబ్బంది అంతా వస్తారు. ఆయన అంటే 5-10 మంది వస్తారు, మంత్రులు అంటే మనుషులు వస్తారు. విఐపీస్ది స్పీడ్గా చేసి పంపించేస్తే భక్తులు మనం ఇబ్బంది పెట్టినట్టే. విఐపీ ఎవరు కూడా 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు దాటి ఉన్న టెంపుల్లో వాళ్ళు ఎమ్మటే వస్తారు, వెళ్ళిపోతారు. అవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. వాళ్ళు ఏదో 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు ఏదో పూజల్లో కూర్చుంటే భక్తులకు ఇబ్బంది అవుతుంది. కానీ ఎమ్మటే ఆ వెళ్ళిపోతే ఏం ఉండదు. అవి ఆటోమేటిక్గా వాళ్ళ దర్శనాలు వాళ్ళకి చేస్తాం, పంపించేస్తాం. జనరల్గా సాధారణ భక్తులు లైన్ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ 5 లైన్లు ఉంటాయి. అంతరాలయంలోకి విఐపీ వెళ్తే 100 రూపాయల లైను, 300 లైను, ధర్మదర్శనాలు ఎప్పుడు ఆగవు, కంటిన్యూగా వెళ్ళిపోతానే ఉంటాయి. ఒక విఐపీ లైన్లోనే లోన విఐపీ ఉంటే 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఆపుతాం. అంతకన్నా ఎక్కువ ఆపడం కుదరదు. వాళ్ళు ఎమ్మటే 2 నిమిషాలు ఎంత వాళ్ళకి బాధకలు ఇవ్వటం, వాళ్ళ భూతనామాలు చదవటం, ప్రసాదం ఇవ్వటం, వచ్చేస్తారు. జనరల్గా ఉండరు. ఆశీర్వాదం చేస్తాం, పక్కన వేడి తీసుకొచ్చి వెళ్ళిపోతారు. అది పెద్ద సమస్య కాదు. జనరల్ అది అన్ని చోట్ల ఉండేది. ఆ ఏ ఇబ్బంది ఉండదో అది దాని మీద కేర్ తీసుకుంటున్నాం. జరగదు. ఆలయ పరిపాలనలో రాజకీయ జోక్యం ఉందని కొన్ని వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంత వరకు ఇండిపెండెంట్ గా మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారు? నాకు ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఇది అది నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయమాక, వీడిని పెట్టుకో,
వాడిని పెట్టుకో అనేది నాకు చెప్పలేదు మరి ఎవరు. సిస్టమ్ ప్రకారమే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, పనిచేసేవాడు ఇక్కడ ఉంటాడు. అటువంటి రాజకీయంగా వ్యవహారంగా నా మీద ప్రెజర్ అయింది ఇప్పుడు దాకా లేదు. భక్తుల నుంచి ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ ఏంటి? జనరల్ గా రేరుగా కొంతమంది ఇదిగోండి బ్యాగ్ అండి అక్కడ బోర్డు ఉంది 10 రూపాయలు అని 20 రూపాయలు తీసుకుంటున్నారు. అంటే నేనే స్వయంగా వెళ్ళి ఆ బోర్డు ఎక్కడ ఉంటే తీసి మళ్ళీ తిన్నగా పెట్టడం జరుగుతుంది. అటువంటి కొన్ని జరుగుతాయి. పార్కింగ్ ప్లేస్ లేక పార్కింగ్ ఇక్కడ కాదండి బయట పెట్టండి అంటే, లేకపోతే పార్కింగ్ ఏదో కొంచెం ఎక్కువ తీసుకోండి, ఇటువంటి చిన్న చిన్న అప్పుడు వినపడతా ఉంటాయి. దాని మీద క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. డెఫినెట్ గా పార్కింగ్ కంప్లైంట్ వచ్చి దురుసు ప్రవర్తన కనుక జరిగితే అతను ఫైన్ ఉంటుంది. డెఫినెట్ గా డబ్బు ఎక్కువ 40,000 రూపాయల ఫైన్ రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ కూడా జరిగింది. అలా 3 times కనుక జరిగితే అతని ఆ కాంట్రాక్ట్ రద్దు చేయడం జరుగుతుంది. దాంట్లో నెక్స్ట్ టైం అతనికి ఏమో అటువంటి చర్యలు డెఫినెట్ గా ఉంటాయి. యువ గారు నేను స్వయంగా కూడా కొన్నిసార్లు చెక్ చేయడం కానీ, బ్యాగ్ వ్యవహారం వార్నింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అన్ని చోట్ల బోర్డులు ఉండాలి. అన్ని చోట్ల లడ్డు కౌంటర్ దగ్గర నుంచి ప్రతి చోట బోర్డు ఉండాలి. ఎంత బ్యాగ్ పెడితే ఎంత, సెల్ ఫోన్ పెడితే ఎంత, స్లిప్పర్స్ పెడితే ఎంత, అన్ని చోట్ల ఉండాలి. అన్ని చోట్ల కేర్ తీసుకున్నాం. కొంతమంది ఆలయానికి సంబంధించి కమర్షియల్ అవుతుందని, అలాగే ముఖ్యంగా టికెట్స్ విషయంలో, విఐపి దర్శనాల విషయంలో భక్తి కన్నా బిజినెస్ ఎక్కువ నడుస్తుంది అన్న విమర్శలతో మీ స్పందన ఏంటి? భక్తి అంటే వాళ్ళు నేను వచ్చిన తర్వాత పెట్టింది కాదు. ఇది భక్తుడికి 500 రూపాయలు ఎక్కువ అనేది అంతరాలయంలోకి వెళ్తే నేను వచ్చిన తర్వాత పెట్టింది కాదు. ఇది ఎప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ లో పెట్టిన రేట్ ఇది. అది ఒకప్పుడు 300 ఉండేదాన్ని 500 చేశారు. మరి నా దగ్గర ఎంతో మంది భక్తులు మేము అయ్యా లోనకి అంతరాలలోకి 4 వచ్చాం, ఫ్యామిలీ 5 వచ్చాం, ఎలా లోనకంటే 2,500 అవుతుంది అనేది. మరి ఈ రోజులు అంతా ఖర్చులు పెరిగిపోయినాయి. శాలరీస్, అత్యుసాములు, పండితులు, మరి అంతా ఖర్చే కాబట్టి ఆ విధంగా ట్రస్ట్ బోర్డులు కానీ అప్పుడు గవర్నమెంట్ నిర్ణయించాయి. దాన్ని వచ్చి వాళ్ళు తగ్గించాలి అని నేను అనలేను. కాకపోతే ఈ విషయం నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను తీసుకెళ్తాను. 500 ఏమైనా తగ్గిస్తానికి ఛాన్స్ ఉందా అనేది. మరి రోజు ఖర్చు పెరిగిపోతుంది కానీ తగ్గదు కదా. మరి దాంతోపాటు ఆ డబ్బు ఇవ్వగలిగిన లోనికి వెళ్తారు. లేకపోతే అంతకన్నా బాగా కనపడే ధర్మదర్శనం ఉంది బ్రహ్మాండంగా. ఒకసారి మీరు వెళ్ళి చూడండి ధర్మదర్శనం ఎంత బాగా ఉంటుందో. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను ధర్మదర్శనంలో. ఎంత బాగా ఆ తల్లిని దర్శించుకోవచ్చు. చాలా ఇష్టపడతాను ధర్మదర్శనం అంటే. నేను అంత బాగా క్లియర్ కనిపించుతాను ఏ అడ్డు లేకుండా. అందుకని నేను ఏమి ఇబ్బంది ఉండదు భక్తులకి. అందుకని చాలా ఆనందపడతారు. ధర్మదర్శనంలో వెళ్ళే భక్తులు 300 100 వెళ్ళే భక్తులు చాలా ఆనందపడతారు. అందుకని కంప్లైంట్ లేదు. కాబట్టి అందుకని ఇది కమర్షియల్ కారే కాదు. ఇది జనరల్. ఇవాళ లడ్డు రేటు కూడా మీకు ఉన్నా నేను 3 రూపాయలు లాస్ట్లో లడ్డు ఇస్తున్నాను. ఇంకా 3 రూపాయలు దేవస్థానం డబ్బులు పడుతున్నాయి లడ్డూలో. 15 రూపాయలు దాటి లడ్డు అమ్మడానికి లేదు. అది అన్ని చోట్ల ఒకే రూల్. దాని ప్రకారం ఇంత క్వాలిటీ ఉన్న లడ్డు కూడా అలా ఇస్తున్నాం. ఇక్కడ ఇంకా క్వాలిటీ ట్రై చేస్తాం. లడ్డు ప్రజలకు కావాల్సింది 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, వాళ్ళకి 3 రూపాయలు కాదు, క్వాలిటీ కావాలి, రుచిగా ఉండాలి వాళ్ళకి. అలాగే చేస్తాం. ఇటీవలి కాలంలోని దేవాలయంలో అపచారాలు జరుగుతున్నాయని, పూజ చేసే టైంలో పాలల్లోని పురుగులు వచ్చినట్టు ఇలాంటి విమర్శలు వచ్చాయి. అవి పురుగులు కాదు, ఏదో సంథింగ్ ఆ వాష్ బౌల్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఏదో ఉండటం వల్ల కొంచెం నిర్లక్ష్యం చేశారు ఉద్దేశంతో ఆల్రెడీ యువ గారు దాని మీద ఇద్దరినే నిర్లక్ష్య దూరంతో మిల్క్లో మట్టికి ఎక్కడా కూడా చీమలు కానీ గుడ్లు కానీ రావు ఎక్కడా కూడా ఆ మిల్క్లో. మరి దాని మీద అది క్లీనింగ్ సెక్షన్ వాళ్ళు సరిగ్గా చేయలేదనే ఉద్దేశంతో అది తెట్టలాగా చిన్నగా కడటం వల్ల పురుగులు అనేది వచ్చిందే కానీ అది పురుగులు కాదు. అయినా కూడా నిర్లక్ష్యంగా ఉండాలని ఇతను సస్పెండ్ చేయడం జరిగింది. ట్రస్ట్ బోర్డుకి సంబంధించినటువంటి సభ్యులు దేవస్థానానికి ఏ రకమైన సేవలు చేస్తారు? ట్రస్ట్ బోర్డ్ అంటేనే ధర్మకర్తల మండలి. వారు ఇక్కడ వచ్చే భక్తుల కోసం, వాళ్ళ ఫెసిలిటీ చూడటం కోసం, వాళ్ళకి ఇంకా ఏం చేయాలి అని, అట్లాగే ఆ ఆదాయం, ఆ తల్లికున్న ఆస్తులు సంరక్షణ, ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏం ఆస్తులు ఉన్నాయి, అవి సరైన దారిలో ఉన్నాయా లేవా, దాని నుంచి ఇన్కమ్ వస్తుందా లేదా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ధర్మకర్తల మండలి కానీ. కేవలం ప్రోటోకాల్ సొంతవారి దర్శనాలకు మాత్రమే పరిమితం అవుతుందని విమర్శలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అదేం లేదు. కొంత జనరల్గా వివిధ పార్టీ నుంచి వస్తారు. మరి ఎంతో మంది పరిచయాలు ఉంటాయి. లోకల్ వాళ్ళు ఉంటారు, అవుట్ సైడ్ ఉంటారు. వాళ్ళు జనరల్గా దర్శనం అనేది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు జనరల్గా చేస్తాం. అది ఇట్ ఇస్ మైనర్ థింగ్, పెద్ద విషయం లేదు. సపరేట్ గా రోజు విపరీతంగా జనాలు దర్శనం చేస్తారన్నమాట కరెక్ట్ కాదు. ఆదాయానికి దర్శనాల రూపంలో గండు కొడుతున్నారన్న విమర్శలు కూడా ఎక్కువగా
ఈ ప్రచారాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ఎప్పుడూ లేదు అది. నేను వచ్చిన తర్వాత ఇదివరకు లేని రెండు కూడా పెట్టాను నేను. మా ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ అందరు కూడా మీరు 6 ఎవరన్నా వస్తే, మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్, పార్టీ వాళ్ళు వస్తే కనీసం వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళ కొనగల చెప్తుంటే 6 వస్తే 3 టికెట్లు అయినా కొనండి అని ఇంప్లిమెంట్ నేను వాళ్ళకి రిక్వెస్ట్గా చెప్పడం జరిగింది. వాళ్ళు అదే విధంగా వెళ్తున్నారు ఈ రోజు వరకు కూడా నా మాట మీద. అంతేగాని గండి కొడతాం ఏమాత్రం కాదు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల దగ్గర వివిధ రకాలుగా బ్యాగ్ కౌంటర్లు, సెల్ ఫోన్ కౌంటర్లు, అంటే కొబ్బరికాయలు కొట్టే దగ్గర దోచుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంటే విమర్శలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఆలయానికి సంబంధించి. టెంపుల్స్ లో మనం ఎంత తిరిగినా, ఎంత కంట్రోల్ చేసినా కొన్ని జరుగుతూనే ఉంటాయి. అన్ని చోట్ల మేము బోర్డులు పెట్టాం. కొబ్బరికాయ కొట్టే దగ్గర మీరు చూడండి, ఉచితంగా మీరు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అని బోర్డు పెట్టాం. చెప్పులు స్టాండ్ మీరు వెరిఫై చేయండి, లేదు అని చెప్పి మీరు షూట్ చేయండి, ఎక్కడైనా సరే అన్ని చోట్ల బోర్డులు పెట్టాం దానిలో. కానీ ఏం జరుగుతుందంటే భక్తులు వాళ్ళ తొందరలో వచ్చేసి వాళ్ళు గమనించరు. వ్యక్తిని జనరల్గా ఆ బోర్డు అలా చూద్దాము, ఇక్కడ ఏముంది అనేది ఆలోచన అవుతుంది. గబగబా రావాలి, గబగబా బ్యాగ్ ఇచ్చేయాలి, వెళ్ళిపోవాలి అనే తొందరలో ఒక్కోసారి అలా జరుగుతుంది. దాన్ని మేము కంట్రోల్ చేస్తున్నాం. అది ఇంకా కూడా చేస్తానని నేను ప్లాన్ చేస్తున్నా. నేను అన్ని చోట్ల ఈ ఏరియాలో 5 సిప్స్ పెట్టి దాంట్లో పెట్టి రేటు పార్కింగ్ ఫీజు 50 రూపాయలు, 10 గంటల కారు ఉంటే, అట్లాగే వ్యాన్ వస్తే 100 రూపాయలు అనే పెట్టిద్దామనే ఆలోచన కూడా నాకు వచ్చింది. అది ఆ వాయిస్ అనేది టెంపుల్ మొత్తం రాదు, ఎక్కడైతే పార్కింగ్ ఏరియా వచ్చిందో అక్కడే వచ్చింది. అది పెడదామనే ఆలోచన నాకు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు పార్కింగ్ రేపు పాట పెడతాం. కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మెసేజ్ అందరికి వినపడేటట్టుగా నేను అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఏదైనా తప్పు జరిగితే చైర్మన్ గా మీరు పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? తప్పు అంటే ఇక్కడ 1000 మంది సిబ్బంది ఉన్నారు. ఎన్నమార్లు కానీ, కంప్యూటర్ దగ్గర కానీ, లడ్డు అమ్మేవాళ్ళు, పులిహార దగ్గర కానీ, మీకు అచ్చిన సాములు, మరి అట్లాగే మా దేవాదాయ సిబ్బంది ఏఈఓలు, డిఈలు ఇంతమంది ఉన్నారు. ఎక్కడ ఎవరో ఒకళ్ళు ఆవేశంతోనో లేకపోతే అసమర్థతతోనో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అది చేసినంత మాత్రాన దాని రెస్పాన్సిబిలిటీ, దానికి పనిష్మెంట్ చైర్మన్ అంటాం కరెక్ట్ కాదు. వాళ్ళ మీద చర్య తీసుకుంటాం డెఫినెట్ గా. ఎక్కడ కూడా అలా ఉండదు కదా. ఒక స్కూల్లో ఒక టీచర్ చిన్న తప్పు చేస్తే హెడ్ మాస్టర్ తీసేయాలంటే వ్యవస్థ ఎలా నడుస్తుంది, ఆ స్కూల్ కాలేజీ ఎలా నడుస్తుంది, ఇది కూడా అంతే. ఎవరన్నా ఒకరు చేస్తే ఆ చిన్న తప్పుని మేము ఖండిస్తాము, దాన్ని సరిదిద్దుగా మంచుతాము, దాన్ని లైన్లో పెడతాము. అది మా డ్యూటీ. ఎప్పుడు కూడా ఏ తప్పులు కూడా ఈ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాభవాని ఆయన శక్తితో నడిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఇంతమంది భక్తులు వచ్చినా కూడా అంతా నడిచిపోతుంది శుభ్రంగా, ఏమీ లేదు. మేమే అనుకుంటాం ఇంతమంది జనంతో ఇలా ఎలా జరుగుతుందా అనే ఉద్దేశంతో. మరి ఆమె శక్తి కాబట్టి ఆమె శక్తితో ఏ తప్పు జరగనవద్దు. ఆమె అంతా ప్రశాంతంగా నడుస్తుంది. ముందు కూడా ఇలాగే ప్రశాంతంగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు. ఇది కనకదుర్గమ్మ టెంపుల్ ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.